వృషభ రాశి వారికి అక్టోబర్ మాసంలో యోగించేటువంటి గ్రహాలను గమనిస్తే ఈ మాసంలో వీరికి గురు బలం తగ్గుతోంది. ఇప్పటివరకు 2వ స్థానమందు యోగించినటువంటి గురువు తృతీయ స్థానంలోకి వెళ్ళడం ద్వారా 18వ తారీఖు నుండి గురు బలం తగ్గుతోంది. ఇది మొదటి విషయం. రెండవది, శనేశ్వరుడు లాభస్థానమందు వక్రించి ఉన్నారు, దశమంలో రాహు యోగిస్తూ ఉన్నారు. ఈ 2 గ్రహాలు కొంత పర్వాలా. ఈ మాసంలో 18వ తారీఖు దగ్గర నుండి రవి బలం పెరుగుతోంది. ఇది మంచి విషయం. ఈ మాసమంతా కూడా కుజుడు 6వ స్థానమందు అనుకూలంగా ఉన్నారు. అది కూడా మంచి విషయం. ఈ మాసమంతా 5వ స్థానమందు శుక్రుడు, 6వ స్థానమందు బుధుడు యోగిస్తున్నారు. కాబట్టి అనుకూలమైనటువంటి అంశాలే. అంటే గత మాసానికి ఈ మాసానికి పోలికేంటి అంటే గురుబలం తగ్గడం అనేటువంటిది ఒక్కటి మనం ఈ రాశి వారికి కొంచెం వ్యతిరేకంగా చూడవచ్చును. ఎందుకంటే మిగతా గ్రహాలన్నీ బాగున్నాయి. గత మాసంతో పోల్చుకుంటే అవే స్థాయిలో యోగిస్తూ ఉన్నాయి. రవి కానీ, కుజుడు కానీ, బుధుడు కానీ, శుక్రుడు కానీ, రాహువు కానీ, శనేశ్వరుడు కానీ, మెజారిటీ ఆఫ్ ప్లానెట్స్ వృషభ రాశి వారికి బాగున్నాయి. చాలా మందికి నేను మళ్ళీ చెప్తూ ఉన్నాను, ఎందుకంటే ఇన్ని గ్రహాలు యోగిస్తూ ఉన్నా ఫలితాలు మాత్రం రావడం లేదు అంటే ఇది జాతకంలో ఉన్న దశాంతర దశలు యోగించట్లేదని అర్థము. ఇది మాత్రం మీరు గుర్తు పెట్టుకోవాలి. గోచార పరిస్థితులు యోగిస్తూ ఉన్నా ఆ ఫలితాలు అందుకోవట్లేదు, రావట్లేదు శుభ ఫలితాలు అంటే జాతకంలో దశలు బాగాలేదని అర్థం. ఇక గోచార పరిస్థితులను గనక పరిశీలన చేస్తే వృషభ రాశి వారికి గురుబలం తగ్గినా కూడా అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏవి ఉండవు. ఎందుకంటే గురుడు 2వ స్థానమందు మనస్సౌఖ్యం యశోవృద్ధి అన్నారు. అక్కడ గురుడిచ్చేటువంటి ఫలితాలను మిగతా గ్రహాలు కూడా సమన్వయం చేస్తూ ఉన్నాయి. ఆ ఫలితాలని మిగతా గ్రహాలు కూడా ఇస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి విషయాల్లోనూ, ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాల్లోనూ, సంపదకి సంబంధించినటువంటి విషయాల్లోనూ, వీటన్నిటిలోనూ కూడా గ్రహస్థితులు మిగతా గ్రహాలు గురువు ఏ విధమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారో అదే మాదిరిగా ఫలితాన్ని ఇస్తూ ఉండడం వల్ల గురుబలం తగ్గిపోయినా వృషభ రాశి వారు భయపడవలసినటువంటి పరిస్థితులు ఏమీ లేవు. ఇది విషయాన్ని ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చాలా మంది రకరకాలుగా చెప్తారు, ఒక్క గ్రహాన్ని బట్టి ఉండదు, మిగతా గ్రహాలన్నిటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నప్పుడు గురుడిచ్చే ఫలితాన్ని మిగతా గ్రహాలు ఇస్తున్నాయి అని తెలుసుకున్నప్పుడు మనం భయపడాల్సిన పరిస్థితులు ఉండవు. ఇక రెండో విషయం, ఉద్యోగపరమైనటువంటి అంశాలు. అటు జీవితంలో ఒక మనిషి స్థితి సంపాదించుకోవడానికి అంటే సంపాదన, జీవనం, వృత్తి, అది మనకి ఏ విధంగా డబ్బు వస్తుంది అంటే మనం కొంతమంది డైలీ వేజెస్ పని చేసుకుంటారు, వ్యాపారం చేసుకుంటారు, ఉద్యోగం చేసుకుంటారు, అనేక రకాలైనటువంటి రంగాల్లో పనిచేస్తూ ఉండి సంపాదించుకుంటారు. ఈ సంపాదన అనేటువంటిది ఈ మాసంలో అధికంగా ఉంటుంది వృషభ రాశి వారికి. సంపాదనకి ఏ విధమైనటువంటి లోటు ఉండదు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. 2, వ్యాపారం, ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఏ విధంగా డబ్బు వచ్చినా సరే ఈ మాసంలో గత మాసంతో సమానంగానే కానీ అంతకన్నా ఎక్కువగానే డబ్బు సంపాదించుకుంటారు. ఆర్థికమైనటువంటి లోటు ఏది ఉండదు. విద్యా సంబంధమైనటువంటి విషయాలు, చదువు పరంగా కూడా అటు గురుబలం తగ్గినా కొంచెం ఏకాగ్రత స్థాయిలో మార్పులు ఉంటాయి, కానీ గురుబలం తగ్గినా కూడా చదువు విషయంలో ఇబ్బంది పడవలసిన పరిస్థితులు లేవు. కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు మాత్రం కొంచెం ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇదొక్కటి గురు బలం తగ్గడం వల్ల కనబడేటువంటి అంశము. ఏమిటండి అంటే అతిక్లేశం, గృహఛిద్రం, దారిద్ర్యం, దేహపీడనం అన్నాడు. ఈ గురుబలం తృతీయ స్థానంలో గురుడు సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి విషయాలు ఎఫెక్ట్ అవుతాయి, మానసికమైనటువంటి సంఘర్షణలు ఎక్కువ అవుతాయి. అలాగే ఈ ఎఫెక్ట్, ఈ మెంటల్గా ఉండేటువంటి ఈ ఎఫెక్ట్ మిగతా వాటి మీద కనబడుతూ ఉంటుంది. ఫ్రస్ట్రేషన్ కానీ, సరిగ్గా కమ్యూనికేషన్ చేయలేకపోవడం కానీ, ఎవరితోనైనా అంత ఆర్ద్రతతోటి మాట్లాడలేకపోవడం కానీ, ఏదో పైపైనే ఉంటుంది రిలేషన్షిప్లో కానీ లేకపోతే కుటుంబ విషయాల్లో కానీ అన్నిట్లోనూ కూడా. ఇది ప్రధానంగా గురుడిచ్చేటువంటి విషయం. ఇదొక్కటి మినహాయించి మిగతావేవి వృషభ రాశి వారికి ఇబ్బంది ఉండదు. అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి, సామాజికంగా బాగున్నాయి, పదవీ యోగాన్ని ఇస్తుంది, ఉన్నత ఉద్యోగాన్ని ఇస్తుంది ఈ గ్రహస్థితి. అన్ని రకాలుగా కూడా ఈ మాసంలో మంచి ఫలితాలు వస్తాయి. ఈ మాసంలో గురుబలాన్ని పెంచుకోవడానికి ఎక్కువ గురువారాలు చేస్తూ ఉండండి. గురుచరిత్ర పారాయణ లేదా ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని కానీ లేదా మీరు ఎవరినైతే గురువుగా ఆరాధిస్తారో వారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ కానీ చేస్తే శుభ ఫలితాలు వస్తాయి.